ఈ వ్యవస్థ పాడైంది సొసైటీలతో. మీ పేర్లన్నీ పెట్టి, మీ అమ్మగారి పేర్లు, మీ నాయనగారి పేర్లు పెట్టుకొని మేమంతా లెక్క తిన్నాం. ఈరోజు మళ్ళీ కొత్త వెంట అన్నారు. ఈ ఎక్కడన్నా ఇచ్చుకోండి, కానీ ఈడిచ్చేటప్పుడు మటుకు మా ప్రతి ఒక్క వ్యక్తి సంతాపం తీసుకున్నప్పుడు వాళ్ళని అడిగి సొసైటీలు బాగుపడవు, సొసైటీకి సంతకం పెట్టద్దు, మీరు అప్పు పడతారు. ఆ అప్పు ఏమవుతుందంటే ఆడ బ్యాంకు బుద్ధులు అనుకో, ఇప్పుడు అంతా ఇదే కదా తప్ప కంప్యూటర్ కదా. నువ్వు బియ్యం ఎట్లా తెచ్చుకుంటున్నావు తల్లి? ముద్ర ఏటికి ఏళ్ళు ముద్ర. అందుకోసం జాగ్రత్తగా ఉండండి. ఇది ఇచ్చినారండి. ఈజ్ ఇట్ సబ్సిడీస్? ఈజ్ ఇట్ సబ్సిడీ? ఎంత కట్టాలా? 10%. దయచేసి కట్టుకోండి. ఎందుకంటే అప్పు చూపిస్తుంది. మీరు యాదానికి పోయినా ఏమవుతుంది? ఇప్పుడు అంతా ఎట్లా? అమెరికాలో ఉండే మీ పిల్లల్ని కూడా ఫోన్లో చూస్తున్నారా? ఒకవేళ మీ వాళ్ళు లేకపోవచ్చేమో. ఏం బా మగ పిల్లలు చెప్పండి. అట్లా పోయే కొద్దీ ఈ ఆధార్ లింకు చాలా కనెక్షన్ అవుతుంది. ఎన్ని రోజులని ఫ్రీ బస్ ఎందుకు నాకు అర్థం కాదు. నీకేమన్నా తెలుసు? ఎన్నిసార్లు పోయినావు పాప ఫ్రీ? చాలా పాప మరి నీకు ఫ్రీ బస్సు. ఒకవేళ ఫ్రీ బస్ ఎక్కినావు అనుకో, పొదాము లేబ్బా లేపాక్షి దేవుడు చూ ఖర్చు అవుతుంది తమ్ముడు. చాచా నేను వద్దనేది చెప్పేది. ఆ కాలం పోయింది. ఇప్పుడు కష్టపడితేనే మనమందరం జీవిస్తాం. ప్రమాణం చేసి చెప్తాను. పాప ఇట్రా ఇద్దరారా. మీరందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతమందిరా? మీ నాయనగారు కూడా ఉన్నారా? ఇప్పుడు లేరు. సరేరా, నువ్వు చిన్నప్పుడు కూడా ఉన్నారు లేదా? చిన్నమ్మ, పెద్దమ్మ, అమ్మ, ఈ అమ్మ ఈ పొద్దు మీరు కూడా ఉన్నారా? మీ పిల్లలు పెద్దగైనారా? పర్వాలేదు, అందుకే నువ్వు కూడా ఉన్నావు. నేను చెప్పేదనండి, ఎవరికి సహాయం చేయరు. దయచేసి మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఏ సొసైటీలో ఏదైనా సంతకం పెట్టేటప్పుడు దయచేసి ఎవరు నువ్వు, ఏమి నువ్వు, లేకపోతే ఆ రోజు లేదు, ఈ సిస్టమ్ లేదు కదా సార్, ఇట్లా అంటానే నీ అప్పు తెలుస్తుంది. ఇంకా 2 రోజులు పోయినాక నీకు ఏముంది కూడా తెలుస్తుంది. అట్లా అవుతుంది, స్పీడ్ అవుతుంది యుగం. ఇంకోటి బాగా చెప్పాలనుకున్నా, మేమంతా ఓట్ల కోసం అవి ఇస్తాం అంటున్నారు. కాలం బాగలేదు. ఈరోజు నేను రోడ్లో తిరుగుతుంటా. నిన్న కూడా పోయినా, ఒక టీ స్టాల్కి పోయినా. ఎక్కడ పోలీస్ ముందర ఉంటుంది తల్లి, అదంతా ఏంపా ఎవరు తాగుతారాడా? పోలీస్ ముందర ఉంది చూడరా. ఎవరు తాగుతారు ఎక్కువ? టీచర్లు అందరూ గుమ్ముగుడి తాగుతారు. నిన్న పిలిపించాను. నేను ఆడ అనుకోవట్లేదు. నిన్న పోలీస్ స్టేషన్ కాడ వస్తాండి, ఏరా ఎలా ఉన్నామని అడిగి, ఏరా అయ్యా 50 లీటర్లు పోతాండి అయ్యా, ఇప్పుడు 30 లీటర్లే పోతున్నాయి. ఆడే పక్కనే ఇట్లే వస్తే గుడ్ల అమ్ముతుంది. అది రాజశేఖర రెడ్డి విగ్రహం తర్వాత ఆడ టీ స్టాల్ ఉంది, కుష్కా అమ్ముతారు. దాని పక్కన ఒక లేడీ ఇప్పుడు 15 ఏళ్ళు ఏమో గుడ్లు అమ్ముతుంది. ఆడ 100 ట్రైన్లు పోతాండే, ఈరోజు 50 పోతున్నాయి. మీకు కూడా ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కొద్దిగా బాగాలేదు. ఇప్పుడు నువ్వు చీర నేస్తావు, రేపు నెలకు పోవు. ఎట్లా అప్పుడు నువ్వు కనీసం 300 వస్తే ఇల్లు జరుగుతుంది. లేదు నువ్వు కష్టపడినా ఫలితం దక్కదు. లేదు. ఎందుకు లేదు? రేట్లు పోలేదు.
రేట్లు లేవు కాబట్టి చీర రేట్లు లేవు నాన్న, డబ్బులు లేవు స్వామి, డబ్బులు లేవు తల్లి. ఇప్పుడు ఆయన ఎవరు 8 గ్రాములు ఇస్తాడు బంగారు, ఆయన ఇంటికాడ ఇస్తే ఈయనలే, మనమే వద్దన్నాం. ఇవన్నీ ఎవరు పడతాయి బరువులు? ఈ వద్దు 9 రూపాయలు డీజిల్ పెరిగింది, ఎవరికి తెలియకుండా. ఆ బరువు ఆర్టీసీకి, అడ్డి బరువు ఎవరు మోస్తారు? నువ్వు ఇంకో విధంగా మోస్తావు. అయిపోయింది. అన్న లేడు, తమ్ముడు లేడు, అత్త లేదు, అక్కడ మనకు మొగుడు ఉన్నాడు. ఇప్పుడు ఆడపిల్లలు వాడు వద్దంటారా? నా పిల్ల చెప్పిందంతా తెచ్చెళ్ళేవి వదిలిపోతుంటాను. మీరు మంచోళ్ళు ఆడపిల్లలు, మన పిల్లలు లేరు. కష్టం వస్తుంది ముందు ముందు. ఏదో ఇచ్చినారు నాకు తెలిసి, ఇప్పుడు ఏమో తెలియదు కానీ ఇంతకుముందు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీ ఇంటికి తీసుకోవడం లేదు తల్లి. యాడిచ్చినాం తెలుసా? అరే ఎవరికి చెప్పండి రా, నాకు ఇంకా బతుకుంది. యాడిచ్చినాం రా అప్పుడు ఈ సామాన్లన్నీ. కరెక్ట్. యాడ ఉండేది అది? ఏం చేసినారు? ఇప్పుడు నువ్వు రిక్షా తెచ్చుకున్నావా? ఇల్లు తెచ్చుకుంటారులే. ఈ అమ్మినాడే వీడు, వాడు వచ్చింటాడు. ప్రమాణం నేను దీని గురించి మాట్లాడడంలే. వేసుకోవాలంటే ఆటో రిక్షాలో మళ్ళీ 20 రూపాయలు కావాలా? ఏమవుతావు? నిజం చెప్తానా లేదరా? అప్ప మా పాప నవ్వద్దు, నవ్వద్దు. ఆల్రెడీ ఈ మ్యానుఫ్యాక్చర్లు ఉంటారు, మీరు ఇంటికి మోసుకపోరు. నేను ఉన్నది చెప్తాను, నేను ఎప్పుడు దాచిపెట్టుకోను. మాకేం కాదు, మాకేమవుతుంది? ఎంత సార్? హౌ మచ్ ఇస్? 18,000. 18,000లో 10% అండి 1,800. 4,000 ఇస్తాడు. ఆడు 4,000 ఇస్తాడు. ఇప్పుడు మాకే మళ్ళీ వచ్చి చూస్తున్నాము ఇంట్లో. చెప్పు తల్లి, చెప్పండి. అమ్ముకొని మీరు అమ్ముకోండి, అమ్ముకోండి. మేము వద్దనం. కానీ భరించేది ఎవరు? భరించేది ఎవరు? మనం. ఏ ఒక్కటి వచ్చినా మీకు తెలుసమ్మా, కేజీ బియ్యం ఎంత అవుతుందో గవర్నమెంట్కు. ఎందుకు రోజుసేపు చెప్తా, ఏమనుకోవద్దండి. మీకు తెలియపరిచేదని చెప్తాను. వేరేం నాకేం ఉద్దేశం. అయిపోయింది, ముసలోని అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మీ బాగోలు చూసేవాడిని, మీ బాగోలు ఉండి నేను సంతోషపడేవాడిని. ఈ తాడిపత్రిలో 42 రూపాయలు పడుతుంది. మంచి బియ్యం ఎంత తల్లి? ఇవి ఎందుకు 42 రూపాయలు పడతాయంటే, బియ్యం కొంటారు, కొన్నాక బ్యాగులు కొంటారు. అవి యాడ్ నుంచి ఇప్పుడు మనకి ఇక్కడ తక్కువ పడతాయి. అవి రైల్లోనూ లారీలోనే వస్తాయి. ఎంతమంది, దయచేసి ఎంతమంది ఆ బియ్యం తింటున్నారు? మనసులో అనుకోండి, బయటికి చెప్పొద్దండి. 14 రూపాయలు 15 రూపాయలకి అమ్ముతున్నారు కాదా? నా మీద ఒట్టేసి చెప్పండి. పోతే పోతే ముసలినాకుడికి పోయినా ఏం కాదులే, ఉద్ధరించేది ఏం లేదు ఈ ఊరికి. బాబా నిజం చెప్పండి, చేతులు ఎత్తండి, నమ్మేవాళ్ళంతా తప్పులేదు. అలవాటు అయిపోయింది. దయచేసి ఇవన్నీ ఎవరు భరిస్తున్నారంటే, ఈ పొద్దున్న ఇవి మచిలీపట్నం బంగారా? మీ అమ్మ మేలో, మీ అమ్మకు ముక్కు పుడక బంగారు దున్నింది, కూలి చేసి నాలి చేసినా కానీ. నిజం. తాలిపొట్టు కింద ఉంటుంది, అంత సన్నది. మీ అమ్మ బంగారుగా వేసుకుంటే మీరు వేసుకుంటున్నారా? మీరు వేసుకోగలుగుతున్నారా? తప్పు చేస్తున్నారు, ఆలోచించుకోండి. నాకు ఏడుపు వస్తుంది నీ గురించి చూసి కాదు. లాస్ట్ స్కూల్ కూడా బాగలేవు, చదువు కూడా పనికిరాదు.
మీరు పుణ్యాత్ములు 300 సంపాదిస్తున్నారు కదా, ఇది కూడా ఉండదు. ఎందుకు? స్పీడ్ అవుతుంది యుగం. ఒకప్పుడు పప్పురు నుంచి మాకు మంచిని పిలుచుకొచ్చారా అంటే ఒక రోజు పడతా అంటే, ఇప్పుడు తల్లి అమెరికాకి ఇట్లంటే పుట్టుకుని పోతుంది. ఇంకా స్పీడ్ అవుతుంది. ఇవన్నీ పనిచేయవు. ఇవన్నీ ఓపిక ఉండదప్పుడు. మీరు ఇంకా మంచోళ్ళు దాంట్లో కూర్చుంటారు, గొప్పోళ్ళు మీరంతా. మీకు బాధ్యత ఉంది, మా పిల్లలను సాకుదామని. బాగలేదు, బాధతో చెప్తాను. 28కి 2 ఏళ్ళకి చెప్తానా సార్? 2 ఏళ్ళకే అన్నం తింటే చాలనుకోండి. కానీ అట్లా రాకూడదని కోరుకుంటున్నా. పిల్లలను చాలా ముద్దుగా పెంచుతున్నారు. మీరు ఎంతమంది మీ నాయనకు? 4 చాలు. మీ అమ్మాయి ఎంత అవసరపడిందో ఏమో, కానీ ఆప్యాయంగా ఉన్నాం. ఒక చాక్లెట్ వస్తే 5 మంది పంచుకున్నారు. నేను ఒక లాస్ట్ మాట చెప్పి పోతాను. ఎందుకంటే బాధతో చెప్తున్నా, మీరు అందరూ మీరు కాదు, నాకు మీ పిల్లలు, నా మనవాళ్ళు మనవరాళ్ళు బాగుండాలని కోరుకుంటూ, ఒకప్పుడు 60లో 65లో రూపాయి బిల్లు ఉంటాండే. ఇప్పుడు చూసినా కదా రూపాయి బిల్ల. బొట్టు చూసినారా ఎవరన్నా? బొట్టు ఎవరు చూసినారా? ఇక్కడ రైట్. బొట్టు అర్ధానా చూసినావు, దమ్ముడి చూసినావు, అట్లే పావులా చూసినావు, 10 రూపాయలు చూసినావు, రూపాయి చూసినావు. 65లో లోపల రూపాయి విలువ. అదే రూపాయి కనుక ఈ పొద్దు మీ దగ్గర ఉంటే తెలుసా? ₹1 అంటే ఆ రోజు వెండి తులం. ఆ రోజు మన రూపాయలన్నీ రాగి బొట్టు అంటే బొట్టు అంత రాగి ఉండేది. అంటే దాన్ని ఇట్లా అమ్మితే అది బొట్టే. అదే ఈరోజు ఉంటే ₹40, ₹50. ₹1 ఉంది ఆ రోజు రూపాయి. అది రూపాయి పొద్దు. ఈ పొద్దు ఎంత ఉంటుంది పాప? అది విలువ కాదు. ఆ కాలం రూపాయి. ఈరోజు ఎంత? వెండి రేట్ ఎంత ఉంది తులం? 2700. అంటే ఆ రోజు రూపాయి ఎంత పెరిగింది? 2699 రూపాయలు పెరిగింది. ఎందుకు పెరిగింది? సమాజం సరిగ్గా లేదు. మీరు ఓటేస్తే కదా మేము అయ్యేది. దయచేసి ఆ 2000 కాసిస్తుంది అంటే రూపాయి రాదే. తులం ఎంత సరిపోద్దు? 2700. ఓటు 2000. పనిచేసామని ఓటేయండి దయచేసి. నా కొడుకు కూడా ఉన్నాడు, పని చేయకపోతే ఏంటండి. మాకు మీ బాగోలు కావాలా, మీరు బాగుండాలా. ఈసారికి ఎవరన్నా ఓటు వేయనీకి వస్తే అయ్యా బాబు ఎవరు పని చేస్తే వాళ్ళకి ఓటేస్తామనంటే 2000 తీసుకోవద్దంట. అదే 2000 మీరు తీసుకోకపోతే మేము మీ కాళ్ళ కింద ఉంటాం. లేనండి, ఏందిరా చేస్తానండి. ఇప్పుడు అంటారా, ఇద్దరితో తీసుకుంటారు, ఆ దిక్కు ఈ దిక్కు. న్యాయం ఉందా? న్యాయం ఉందా? ఈ న్యాయం లేకనే మనం ఈరోజు అంతా. మీరేమో తీసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి ఏమి ఇచ్చినావు? 18,000 కొట్టిందా? ఇప్పుడు తీసుకెళ్తే 18,000. నీకెంత మిగిలే? 1,800 కొన్నాళ్ళు లెక్క. ఆ 20% 30% అక్కడికి ఇచ్చి తీసుకోపో. ఈ పొద్దు నువ్వు నాకు ఓటు వేసేది ఇప్పుడు ఏం చేసినావు పాప?
నాతో కొంచెం తీసుకున్నావా చెప్పురా తల్లి, మనమేలే ఇప్పుడు ఏమనద్దు. తీసుకున్నావా, అవతలతో తీసుకున్నావా, అది లంచం కాదా? ఇప్పుడు నాకెవడు ఇస్తాడు నా 2000కు? సార్ అవన్నీ ఏదో డబ్బులు కలెక్ట్ చేసి అమ్మ సార్ వాడికి ఇచ్చిపోండి, ఎందుకంటే వాడు ఖర్చు పెట్టండి, నాకు తెలుసు ఖర్చు. ఈసారి మళ్ళీ వాడు పెట్టుకోవాలా? ఏం బా ఎమ్మెల్యేగా నిలబెట్టుకోవాలంటే నువ్వు లెక్క కలెక్ట్ చేయి. ఎంత ఇస్తుంది తెలుసా నీకు? 2000. ఎందుకు చెప్తున్నానంటే దజ్జోలికి పోద్దండి, గట్టిగా చెప్పండి. లే పనికి చేస్తామని రానండి, ఏమంటారు? మర్యాద కూడా వద్దు, వాళ్ళు మీ కాళ్ళ కాడు ఉంటారు. రైట్ అమ్మా, ఏమనుకోవద్దండి. నాకు ఈ ఊరంటే ప్రేమ, మమ్మల్ని సాగింది, ఇంత పెద్దోళ్ళని చేసింది ఇది. మీరు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.